ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమర్నాథ్ వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల కట్టుబట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం అనితను మాత్రమే అన్నట్లు కాదని సగటు మహిళలందరినీ కించపరిచినట్లే అవుతుందని పవన్ ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోవద్దంటూ హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే అన్న ఆయన అవి విధానపరంగానే ఉండాలని చెప్పారు. నోటికొచ్చినట్లు ఇళ్లలో ఉండే స్త్రీలను కించపరిచే నైజం సరికాదని చెప్పారు. పౌర సమాజం హర్షించే భాషలోనే కూటమి నేతలందరూ బలంగా బదులివ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంమంత్రి అనిత అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. రాజకీయ ముసుగులో తన గురించి మాట్లాడిన వారి గురించి మరో వేదికపై మాట్లాడతానని చెప్పారు. పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళలు గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం. ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. చెప్తున్నా, కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్ కి సంబంధించి ఎవరో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఈ సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి. గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో తెలుగు మహిళా ప్రతినిధులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళపై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. అమర్నాథ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. వైసీపీ అంటేనే గొడ్డల పార్టీ, శవ రాజకీయంతో మొదలుపెట్టిన పార్టీ. దాని పునాదులు కూడా శవం దగ్గర రాజకీయం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా నీతి, నిజాయితీ, అసలు రాజ్యాంగం పట్ల కానీ ప్రభుత్వం పట్ల కానీ చిత్తశుద్ధి కానీ గౌరవం కానీ లేదండి. నాయకుడు ఎలా చెప్తే ఆ కింద పార్టీలో అందరూ కూడా అదే సజావుగా సాగుతున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. స్త్రీల పట్ల గౌరవం లేదు, ఒక హోంమంత్రిని అడ్రస్ చేసే విధానం లేదు. ఇక మీరు ఎప్పటికీ మారరా? ఇదే విధానంలో మీరు కొనసాగుతూ ఉంటారా? గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి, మీరు మాట్లాడిన బూతులకి ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారు, సమాధానం చెప్పారు. అయినా సరే మీకు మీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ మార్చుకోకుండా అసలు అడ్మినిస్ట్రేటివ్గా పరంగా కానీ లేదు అనుకుంటే మీరు ఏదైనా ఉంటే కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడటం కానీ నేర్చుకోండి. అమర్నాథ్ గారు, మీకే చెప్తున్నాను, మీకు స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఇదే రీతిలో మాట్లాడతాం అనుకుంటే కనుక మీరు చాలా తప్పు చేస్తున్నారు. దీనికి తీవ్ర స్థాయిలో పరిణామం అయితే ఎదుర్కొంటారు. వైసీపీ నేతలు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం దారుణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. అమర్నాథ్ హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రాజకీయాల్లో మన నేతలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు 33% రిజర్వేషన్ మహిళలకని ఇస్తూ దేశ మహిళలందరినీ రాండి, ముందుకు అడుగేయండి, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అని పిలుపునిస్తున్న ఈవేళ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకి ఒక్కదానికే జరిగిన అవమానం కాదు. ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు
మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమర్నాథ్ గారికి నేను చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. రాజకీయాల్లో సిద్ధాంతాలపై ప్రజా సమస్యలపై విమర్శలు చేయడం సహజమేనని టీడీపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ దుద్యాల అనితా దీప్తి అన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. తప్పుగా మేకప్ అని చెప్పడం చాలా తప్పు. అది ఎందుకంటారా, వాళ్ళ ఇంట్లో కూడా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క ఉంటారు. అలా చెప్పడం ఎంత కరెక్ట్గా అమర్నాథ్ గారు మీరు చెప్పడము? మీకు ఏమైనా మైండ్ ఉందంటారా? మీకు ఫ్యామిలీ లేరా? ఎలా చెప్తారండి మీరు? ఎందుకు చెప్తారు? మీరు చెప్పారు కాబట్టి ఈ రోజు మన మినిస్టర్ అక్క గురించి మీరు సారీ అని చెప్పాల్సిందే. మన తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు వదలము మనము, మీరు సారీ అని చెప్పాల్సిందండి. ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ అగౌరవపరిచే విధంగా ఉండకూడదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అలంకరణ అనేది మహిళలకు ఆభరణం లాంటిదని చెప్పారు. మహిళలను కించపరిచిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. అమర్నాథ్ బేషరతుగా హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సింది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడతారు. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని మగానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది.